డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ప్రభుత్వ బాలిక బాలుర హాస్టళ్లు శిథిలావస్థకు చేరాయి. హాస్టల్ స్లాబులు పెచ్చులుడిపోయి వర్షం వస్తే గదుల్లో నీళ్లు రావడంతో పడుకోవటానికి ఇబ్బందిగా ఉందని విద్యార్థులు వాపోయారు. నూతన హాస్టళ్లను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో దోమలు ఈగలతో చదువుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రామచంద్రపురం స్థానిక ఎస్సీ కాలేజ్ హాస్టల్ మరియు ఎస్సీ కాలేజీ హాస్టల్ బాయ్స్ లేడీస్ హాస్టల్ సంబంధించి సుమారు 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో కనీస సౌకర్యాలు కూడా ఈ హాస్టల్లో లేవు. హాస్టల్ అంతా కూడా శిథిలావస్థలో ఉంది. సుమారు 2 హాస్టల్లో 50 సంవత్సరాలు పూర్తవుతుంది నిర్మాణం చేసి. ఇవన్నీ కూడా రేపో మాపో మొత్తం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి 2 హాస్టల్లోనే. ప్రభుత్వానికి చాలాసార్లు మేము వినతిపత్రాల ద్వారా తెలియజేశాము. ఈ హాస్టల్ మార్చాలని, సొంత భవనాలు నిర్మాణం చేయాలని. గతంలో ఈ రామచంద్రపురం సివిల్ జడ్జి ఈ విజిట్ చేసి ఇది జైలు కన్నా దారుణంగా ఉందని వాళ్ళు అన్నారు. ఒక విద్యార్థి మీద కూడా ఈ పెచ్చులు ఊడిపోయి పడిపోయాయి. అంత ప్రమాదంలో హాస్టల్ ఉంది, విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ అధికారులు అన్నే స్పందించి